కరోనా మళ్ళీ విజృంభిస్తోంది. కొత్త రూపంలోకి మారి మళ్ళీ బలంగా దండయాత్ర చేస్తుంది. ఎన్నో వేరియంట్లు వచ్చినా ఈసారి వచ్చే వేరియంట్ చాలా డేంజర్ అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 5 ఏళ్ల క్రితం ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కోవిడ్-19 మహమ్మారి మళ్ళీ తన పంజా విసరబోతుందా? ఈసారి అంత ఈజీగా వదలదా? 2020 నాటే లాక్డౌన్ పరిస్థితులు రాబోతున్నాయా అంటే అవుననే సమాధానం వస్తుంది. ఈసారి వచ్చేది మామూలు కరోనా వేరియంట్ కాదని, దానితో చాలా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు వైద్య నిపుణులు. ఇప్పటికే పక్క దేశాలను కరోనా వైరస్ కమ్మేసింది. మరోసారి ప్రపంచాన్ని కుదిపేసేందుకు రెడీ అవుతోంది. హాంకాంగ్, సింగపూర్ దేశాలలో ఇటీవల వెలుగు చూస్తున్న కోవిడ్ కేసులు కలకలం రేపుతున్నాయి. ఈ మహమ్మారితో పాటు అడినో వైరస్, రైనో వైరస్ కూడా విజృంభిస్తుండటంతో ఈ 2 దేశాలలో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. హాంకాంగ్లో 17 నెలలు, 13 నెలల వంటి పసిపిల్లలకు సైతం కోవిడ్ సోకుతుండడం భయాన్ని కలిగిస్తోంది. ఈ నెల 3న తొలి కేసు నమోదవగా కేవలం వారం రోజులలోనే వేల సంఖ్యలో కేసులు నమోదు కావడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తుంది. సింగపూర్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. కోవిడ్ కేసులు పెరుగుదలతో సింగపూర్ కూడా అలర్ట్ అయ్యింది. దాదాపు ఏడాది తర్వాత ఈ నెలలో కోవిడ్ కేసుల సంఖ్యపై సింగపూర్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదికను విడుదల చేసింది. మే 3వ తేదీ నాటికి అంచనా వేసిన కేసుల సంఖ్య కంటే 28% పెరిగి పాజిటివ్ కేసుల సంఖ్య 14,200కు చేరుకున్నట్లుగా తెలుస్తోంది. నిత్యం ఆసుపత్రులు చేరే వారి సంఖ్య కూడా దాదాపు 30% పెరిగినట్లుగా సమాచారం. ప్రజల్లో రోగనిరోధక శక్తి క్షీణించడం సహా పలు కారణాల వల్ల కరోనా కేసుల పెరుగుదల ఉండవచ్చని ఆరోగ్య నిపుణులు భావిస్తున్నారు. అదే సమయంలో కాస్త ఊరట కలిగించే విషయం వెల్లడించారు. ప్రస్తుతం వ్యాప్తి చెందుతున్న కరోనా వేరియంట్లు గతంలో ఉన్న కోవిడ్ వేరియంట్ల కంటే ఎక్కువ వ్యాప్తి చెందేలా లేవని సింగపూర్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. సింగపూర్, హాంకాంగ్తో పాటు ఆసియాలో పలు ప్రాంతాలలో ఇటీవల కాలంలో కోవిడ్ కేసులు పెరుగుదల కనిపిస్తోంది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ప్రజలకు సూచిస్తున్నారు. టీకాలను వేసుకోవాలని, కోవిడ్ ముప్పు ఎక్కువగా ఉన్నవారు బూస్టర్ డోసులు తీసుకోవాలని చెబుతున్నారు. సాధారణంగా శ్వాసకోశ సంబంధిత సమస్య తీవ్రత చలికాలంలో ఎక్కువగా ఉంటే కోవిడ్ మాత్రం ఎండాకాలంలో కూడా కనిపిస్తుండటంతో అధికారులు ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. సాధారణంగా శీతాకాలంలో ఎక్కువ వ్యాప్తి చెందే వైరస్లు తీవ్ర ఇబ్బంది కలిగిస్తాయని, అయితే ప్రస్తుత వేసవి కాలంలో వైరస్ అంత వ్యాప్తి చెందలేదని చెబుతున్నారు.